హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈజీగా హోటల్ స్టైల్లో చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, అలాగే ఒక కప్పు వేరుశనగ గుళ్ళండి. వేరుశనగలు వేగాయి కదండి. ఇప్పుడు అలాగే 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇది లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుందండి, ఆల్రెడీ వేపిన పప్పు కాబట్టి. అలాగే కొబ్బరి చెక్కలు హాఫ్ చెక్క వేసానండి, సరిపోతుంది. స్టవ్ ఆపుకుందాం, బాగా చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారనియండి. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. పోపు పెట్టుకున్న తర్వాత ఇది గిన్నెలో వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి చట్నీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అట్ట వేసుకుందాం. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది ఒక పెసరట్లోకే కాదండి, దోశ, ఇడ్లీ, ఊతప్పంలోకి దేనికైనా బాగుంటుంది. ఇలాగా గ్రీన్ చట్నీ, కొబ్బరి పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజీగా చేసుకునే హోటల్ స్టైల్ చట్నీ అండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.